భూలోకంలో ఉన్న మహత్తరమైన ఉజ్జయిని నగరం క్షిప్రా నది తీరాన వెలిసి స్వర్గధామంలా మెరిసింది. ఆ నగరానికి చంద్రగుప్తుని కుమారుడు భర్తృహరి పాలించగా సవతి తల్లి కుమారుడు విక్రమార్కుడు ధైర్యవంతునిగా ఎదిగాడు. మహామహిమగల శాంతిప మహాముని ఆశ్రమం కూడా ఈ మాలవ దేశానికి గౌరవం తెచ్చింది. భర్తృహరి కొంతకాలం తరువాత రాజ్యాన్ని తమ్ముడు విక్రమార్కునికి అప్పగించి త్యాగం చేశాడు. విక్రమార్కుడు ధనం, రత్నాలు, దానం, కీర్తి అన్నింటినీ సంపాదిస్తూ ప్రజలకు న్యాయం చేసేవాడు. ఈ సమయంలో భూలోకంలో విశ్వామిత్రుడు కఠోర తపస్సు మొదలుపెట్టాడు. ఇది తెలిసిన ఇంద్రుడు తపోభంగం కోసం రంభ, ఊర్వశి నర్తకులను పిలిచారు. ఎవరు వెళ్ళాలి అన్న సందేహం రాగానే నాట్య ప్రదర్శన చేయాలని నిర్ణయించారు. రంభ సౌందర్యమయ నాట్యంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. మరుసటి రోజు ఊర్వశి మరింత మనోహరమైన లాస్యంతో నాట్యం చేసింది. ఇద్దరి నాట్యాన్ని నిర్ణయించడానికి ఎవరో కావాలంటూ నారదుడు విక్రమార్కుడిని సూచించాడు. ఇంద్రుడు వెంటనే మాతలిని పంపి విక్రమార్కుడిని ఉజ్జయిని నుంచి తీసుకురమ్మని చెప్పారు. మాతలి రాజమహల్లోకి వచ్చి దేవేంద్రుని ఆహ్వానాన్ని తెలిపాడు. విక్రమార్కుడు హర్షంతో అమరావతికి బయలుదేరారు. అమరావతిలో దేవేంద్రుడు విక్రమార్కుణ్ణి సత్కరించి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇంద్రుడు రంభ, ఊర్వశుల నాట్య సమస్యలను వివరించాడు. రంభ తన శృంగార నాట్యాన్ని మొదలుపెట్టింది. అదే వేదికపై ఊర్వశి తన భావరస లాస్యాన్ని ప్రదర్శించింది. విక్రమార్కుడు ఇద్దరి నాట్యాన్ని శ్రద్ధగా పరిశీలించాడు. చివరిగా ఊర్వశినే విజేతగా ప్రకటించాడు. ఎందుకు ఊర్వశిని ఎంచుకున్నావు అని ఇంద్రుడు అడిగాడు. విక్రమార్కుడు ఆమె నాట్యం శాస్త్రపరిధిని దాటలేదు అని వివరించాడు. ఇంద్రుడు సంతోషించి రత్నాలతో నిండి ఉన్న సింహాసనాన్ని కానుకగా ఇచ్చాడు. ఆ సింహాసనంపై 32 బంగారు సాలబంజికా బొమ్మలు ప్రతిష్ఠించబడ్డాయి. విధంగా విక్రమార్కునికి దివ్యమైన సింహాసనం లభించింది. వచ్చే ఎపిసోడ్లలో సాలబంజికల గురించి తెలుసుకుందాం అని సింహాసనం చుట్టూ ఉన్న 32 సాలబంజికలు పరస్పరం మాట్లాడుతున్నాయి.